హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరూ బాగానే ఉన్నారనుకుంటాను. ఇప్పుడు ఇది వీడియో చూస్తున్నారు కదండీ! ఇది ఆల్రెడీ నేను వీడియో పెట్టానండి. నేను అది డిస్క్రిప్షన్‌లో పెడతాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అది చూడొచ్చండి. ఆ వీడియో అంతా ఎలా మేకింగ్ అయింది అంతవరకు అనేది అందులో ఉంటుంది. ఇలా ఎందుకు పెడతారంటండి, మొత్తం కరెక్ట్‌గా అలా బంద్ చేసి జస్ట్ ఇది లైక్ ఇది డెమో లెక్క అన్నట్టండి. అలా బంద్ చేసి గ్రూ కరెక్ట్‌గా ఉందా? డోర్స్ ఏమైనా అప్ అండ్ డౌన్ ఉన్నాయా అని చూసుకోవటానికి అలా బిగిస్తారు. ఆ తర్వాత వాటన్నిటిని కూడా దించేసి లామినేట్ చేస్తారు. అదే పని చేస్తున్నారు ఇప్పుడు. వాటిని రిమూవ్ చేసేస్తున్నారు. ఇలా రిమూవ్ చేసిన డోర్స్కు హై గ్లాస్ లామినేషన్ అవుతున్నారండి. థిక్నెస్ 1 mm హై గ్లాస్ లామినేషన్ వాడుతున్నారు. వాటి సైజ్ ప్రకారం లామినేషన్ కట్ చేసుకొని వాటిని గ్లూతో ఫెవికాల్తో బాగా అంటించి బాగా వాటి మీద బెండ్ రాకుండా వాటి మీద వెయిట్ పెట్టి ఆ తర్వాత 1 or 2 days తర్వాత వీటిని మళ్ళా వార్డ్రోబ్‌కు ఈ డోర్స్ అన్నీ కరెక్ట్‌గా బిగించి కరెక్ట్ లెవెల్ చేసుకుంటారండి. చూసారా? ఎగ్జాక్ట్‌లీ డోర్ సైజ్‌కి ఆ డెకరేటివ్ లామినేట్‌ని కట్ చేస్తున్నారండి. ఇలా అన్ని డోర్స్‌కి కట్ చేసుకున్న తర్వాత వాటికి ఫెవికాల్ పూస్తారు. లామినేట్‌కి పూస్తారు. అండ్ ఆ డోర్‌కి గూడా, ఆ డోర్ వుడ్‌కి గూడా పూస్తారు. ఈ ఇంట్లో మేము మొత్తము సెంచురీ ఫ్లైనే వాడామండి. సెంచురీ ఫ్లై సైనిక్ 710 BWP ఫ్లైనే వాడామండి. BWP బాయిల్ వాటర్ రెసిస్టెన్స్ ఫ్లై అన్నట్టండి. ఇది BWR కంటే మంచి క్వాలిటీ. సో హౌస్ కంప్లీట్ మొత్తం BWP సైనిక్ 710 సెంచురీ ఫ్లైని మాత్రమే వాడామండి. ఓకే, మేము మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్స్ అండ్ టీవీ స్టాండ్ అండ్ ఫాల్స్ సీలింగ్ మొత్తం మేము చేస్తామండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మమ్మల్ని మాకు కాల్ చేస్తే మేము మిమ్మల్ని వచ్చి కలుస్తామండి. మీకు మీ ఇంటికి అవసరమైన ప్రతిదీ కూడా మేమే ఏర్పాటు చేస్తామండి. ఫాల్స్ సీలింగ్ కానివ్వండి, ఎలక్ట్రికల్ వర్క్ కానివ్వండి, మాడ్యులర్ కిచెన్ కానివ్వండి, వార్డ్రోబ్స్ కానివ్వండి, టీవీ స్టాండ్ కానివ్వండి, ఎనీవన్ ఏదైనా సరే. ఇక మీరు ఒక్కొక్క చోట వెతుక్కోవాల్సిన అవసరం ఉండదండి. మొత్తం మీరు కానీ మాకు ఇల్లు అప్పచెప్తే ఇవన్నీ కంప్లీట్ చేసి ఈవెన్ పెయింట్తో సహా అన్నీ కంప్లీట్ చేసి మీ ఇల్లు మీకు అప్పచెప్తామండి. సో ఎనీబడి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి మాకు కాల్ చేయొచ్చండి. ఓకేనండి. థ్యాంక్ యూ. మాడ్యులర్ కిచెన్ కానివ్వండి, వార్డ్రోబ్స్ కానివ్వండి, లేదా ఫాల్ సీలింగ్ కానివ్వండి, లేదా టీవీ స్టాండ్ కానివ్వండి, ఇవన్నీ ఉంటేనే చేస్తామనేది కాదండి. మొత్తం కలిసి ఉంటేనే చేస్తామని కాదు. బట్ సింగిల్ వర్క్ అయినా సరే మేము చేస్తాం. ఓకే, ఈవెన్ ఫాల్ సీలింగ్ చేయమన్నా ఓన్లీ ఫాల్ సీలింగ్ చేయమన్నా చేస్తాం, లేదా ఓన్లీ మాడ్యులర్ కిచెన్ చేయమన్నా చేస్తాం, ఓన్లీ వార్డ్రోబ్స్ చేయమన్నా చేస్తాం. సింగిల్ వర్క్ అయినా సరే చేస్తామండి. సో మొత్తం ఉండవలసిన అవసరం కూడా ఏం లేదండి. ఓకేనండి. రైట్. మేము మోస్ట్లీ టాప్ క్వాలిటీనే మేము యూజ్ చేస్తామండి. హై గ్లాస్ లామినేషన్స్ కానివ్వండి, యాక్రిలిక్ లామినేషన్ కానివ్వండి. కిచెన్కి అయితే మోస్ట్లీ యాక్రిలికే వాడతామండి. యాక్రిలిక్ అనేది ఇది టాప్ క్వాలిటీ అండి. టాప్ కాస్ట్ కూడా అలాగే ఉంటుంది. అది క్వాలిటీ కూడా అలాగే ఉంటుంది. ఎక్సలెంట్ ఉంటుంది. మీకు మళ్ళీ నేను మాడ్యులర్ కిచెన్ చేస్తున్నామండి మేము. ఆ వీడియో 1 or 2 daysలో పెడతానండి. మీరు చూడండి. యాక్రిలిక్ ఈ గ్లాసిక్ కానివ్వండి, మ్యాటిక్ కానివ్వండి, ఎంత డిఫరెన్స్ ఉంటుందో మీకు అందులో నేను చూపిస్తానండి. అదిరిపోయింది. అసలు ఇక్కడ మేడం గారి సెలక్షన్ కూడా వైట్ సెలక్షన్ చేశారు. వైట్ అండ్ బ్లూ సెలక్షన్ చేశారు. ఆ వైట్ ఉందండి యాక్రిలిక్, కళ్ళు దిమ్మ తిరిగిపోతున్నాయి. అంత మంచిగా ఉంది వైట్. మీకు మాడ్యులర్ కిచెన్ నుంచి వీడియో చేసేటప్పుడు దాని గురించి మీకు వివరిస్తానండి. ఓకేనండి. రైట్. యాజ్ ఫర్ సైజ్ ఆ డెకరేటివ్ లామినేట్ని కట్ చేస్తున్నారు. వీటిని కట్ చేసిన తర్వాత ఇదిగోండి చూడండి, ఫెవికాల్ ఎలా పూస్తారో. వుడ్ మొత్తం ఫెవికాల్ పూస్తారండి. అలాగే డెకరేటివ్ లామినేట్ కూడా కంప్లీట్ ఫెవికాల్ పూస్తారు. అదిగోండి ఆల్రెడీ డెకరేటివ్ లామినేట్ కూడా ఫెవికాల్ పూస్తున్నారు. వుడ్ కూడా పూస్తున్నారు. సో మీరు ఆలోచించండి ఎంత స్ట్రాంగ్ ఉంటుందో.
వర్క్ కూడా ఎంత నాణ్యతగా ఉంటుందో చూడండి. ఓకే. సింగిల్‌గా ఒక వుడ్‌కి రాస్తేనే సరిపోతుంది. కొంతమంది కూడా అలాగే చేస్తారు. బట్ మేము 2 సైడ్స్ కూడా మేము రాస్తాం. ఖర్చుది కాదు ముఖ్యం. క్వాలిటీ బెటర్. మంచి బెటర్ క్వాలిటీ ఇవ్వాలనేది మా ఉద్దేశం అండి. Jom dia telepon lah tadi. Hah? Apa? Itu Abi para di apa? urusan. Makalah. Abi para. Jangan kan sini kah? Harus tak? Harus tak? Harus tak? ఇలా డెకరేటివ్ లామినేట్ అంటించినవన్నీ ఒకదాని మీద ఒకటి పేర్చుకుంటామండి. ఎందుకంటే వెయిట్ మీద బాగా స్టిక్ అవుతాయనే ఉద్దేశంతో ఇలా పెంచుకున్న వాటిని 1 డే వదిలేసేసి నెక్స్ట్ డే వాటిని బిగించే ప్రయత్నం చేస్తాం. నెట్టన్న పైకి నెట్టుకొచ్చాం, అది గ్యాప్ లేకుండా బాగా గట్టిగా నెట్టుకొచ్చాం.
अच्छा बराबर है ये बराबर Ayo mata. Ay. ఇదండి లోపల అరలు చేసిన తర్వాత ఇలా ఉంటుంది. ఇది మొత్తం అరలు వచ్చాయండి. ఇక్కడ లాంగ్ ఇచ్చాము, ఇక్కడ కింద ఒకటే ఇచ్చాము, ఎందుకంటే మేడం గారు సూట్ కేసులు పెట్టుకోవాలన్నారు. ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ రిమూవర్స్ అండి. ఇక్కడ 2 సరుగులు వచ్చాయండి. ఇది హ్యాంగర్స్ కింద వదిలేసేసాము, దీన్ని కింద మళ్ళీ పెట్టుకోవచ్చు. ఇవన్నీ రిమూవబుల్ అండి. थोड़ा बताओ विनोद, निकाल कर बताओ। ना अंदर का बताओ, रिमूवेबल है ना, बताओ निकालो। हाँ निकाल, अरे भाई नीचे का निकालो भाई। हाँ ఇవన్నీ రిమూవబుల్ అండి. ఇవి మనకు అక్కర్లేదనుకుంటే స్పేస్ సరిపోదనుకోండి, అప్పుడు ఇది రిమూవల్ చేసి మనం అలా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకు అవసరం ఉన్న కాడికి మనం పెట్టుకోవచ్చు, అవసరం లేదనుకుంటే తీసేయచ్చు. నీచగా నికాలు, నీచగా మొత్తం కంప్లీట్ రిమూవబుల్ వాడానండి. నికాలో थोड़ा इधर निकाल, अरे भाई ये మొత్తం కంప్లీట్ రిమూవబుల్ వాడాము. ఓకే, अब रख दीजिए. మనకి ఎక్కువ సరుకు పెట్టుకోవాలనుకుంటే అవి రిమూవబుల్ చేసుకోవచ్చండి. సో ఇదైతే కొంచెం ఈజీగా ఉంటుంది. బట్ మనం అదే ఒకటేసారి బిగించామనుకోండి, మనం తీసుకోవడానికి అవకాశం ఉండదు. ఇదే కరెక్ట్ పద్ధతి అండి. ఇక్కడ 2 సరుకులు ఇచ్చాము, 2 డ్రాయర్స్ ఇచ్చామండి. ఇది హ్యాంగర్స్ కింద వదిలేసిస్తామండి. ఇది కంప్లీట్ క్లోజ్ అయిన తర్వాత ఇంత బాగుంటుంది. ఇదండి మొత్తం పైన చిన్న డోర్స్ అంతా, అండ్ దాని డ్రెస్సింగ్ టేబుల్ కూడా వైట్ ఇచ్చేసాము. ఇది ఈ కలర్ ఇచ్చామండి. ఇది హై గ్లాస్ అంటారండి దీన్ని. ఇప్పుడు దీని మీద ర్యాపర్ ఉందండి. లైట్ దాలో పూరా లైట్ దాలో. ఇప్పుడు దీని మీద ర్యాపర్ ఉందండి. సో ర్యాపర్ ఉండేసరికి డౌన్ అనిపిస్తుంది, బట్ ఇక్కడ చూడండి కొంచెం ర్యాపర్ తీశారు. ఇది హై గ్లాస్. దీని మీద మనం నీడ కనిపిస్తూ ఉంటుందండి ఆ ర్యాపర్ మొత్తం తీసిన తర్వాత. బట్ ఆ ర్యాపర్ ఎందుకు ఉంచామంటే పెయింటింగ్ అవుతుందండి. ఈ పెయింటింగ్ అంతా దాని మీద పడకుండా ర్యాపర్ ఉంచాము. తర్వాత పెయింటింగ్ అయిన తర్వాత ఆ ర్యాపర్ అంతా తీసేస్తాము. తీసేసిన తర్వాత మొత్తం మన నీడ దాని మీద కనిపిస్తూ ఉంటుందండి. ఓకేనండి, రైట్.